అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ మిషన్ చంద్రుడిపైన ల్యాండ్ అయింది. మార్చి 2న చంద్రుని ఈశాన్య భాగంలో సేఫ్గా ల్యాండ్ అయింది. చంద్రునిపై ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ ల్యాండర్గా బ్లూ గోస్ట్ రికార్డు క్రియేట్ చేసింది. భవిష్యత్తులో మానవ సహిత వ్యోమనౌకను జాబిల్లిపైకి పంపించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రైవేట్ వ్యోమనౌకను పంపారు. చంద్రుని ఉపరితలంతో పాటు పరిసరాల గురించి అవగాహన కోసం ఈ వ్యోమనౌక పరీక్షలు చేయనుంది. చంద్రునిపై ఉన్న దుమ్ము, ధూళి, ఇతర ఉపరితల లక్షణాలపై అధ్యయనం చేయనుంది. ఇందుకోసం అవసరమైన పరికరాలను దీంతో పాటు పంపారు. ల్యాండ్ అయిన అరగంట తర్వాత మూన్ పైన ఈ వ్యోమనౌక సెల్ఫీ దిగింది. ఆ తర్వాత చంద్రునిపై ఉపరితల పరిసరాలను ఫోటోలను తీసి వ్యోమనౌక పంపించింది. పేలోళ్లు ఒక చంద్ర రోజు లేదా దానికి సమానమైన భూమిపైన 14 రోజులు పనిచేస్తాయి. ల్యాండర్లో అదనపు బ్యాటరీలు కూడా ఉన్నాయి. ఇవి రాత్రి సమయాల్లో పేలోళ్ల పనితీరును అనుమతించనున్నాయి. చంద్రునిపైన ఉన్న రాత్రులు చాలా చల్లగా ఉంటాయి. దీంతో వ్యోమనౌకలోని పరికరాలు పనిచేయడం ఇబ్బందిగా ఉంటుంది. మార్చి 14న సూర్యగ్రహణానికి సంబంధించిన హై డెఫినేషన్ చిత్రాలను తీయించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రునిపైన ఈ ల్యాండర్ నడవడానికి రోలర్ లేదు. కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ లేదా CLPS అనే ప్రత్యేక కార్యక్రమం కింద మూన్ మిషన్ కు నాసా పంపించిన మూడో ప్రైవేట్ ఆపరేటరే ఈ ఫైర్‌ఫ్లై. చంద్రునిపైన ప్రయోగాలు చేసేందుకు నాసా ఇప్పటికే డజనుకు పైగా ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సంక్లిష్టమైన అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు చెందిన శక్తి సామర్థ్యాలను నాసా వినియోగించుకోనుంది. చంద్రునిపైన అన్వేషణను మరింత ముమ్మరం చేయడానికి ప్రైవేట్ సంస్థల సేవలను నాసా ఉపయోగించుకుంటోంది. చంద్రునిపైన ఉన్న సహజ వనరుల కోసం కూడా అన్వేషణ సాగిస్తున్నారు. CLPSలో భాగంగా 2024 జనవరిలో ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ సంస్థ పెరెగ్రైన్ మిషన్ ను పంపించింది. ఈ మిషన్ సక్సెస్ కాలేదు. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఇన్స్టిట్యూట్ మిషన్స్ చంద్రుని దక్షిణ ధ్రువం పైన దిగేలాగా అధీనా అనే ల్యాండర్ను ప్రయోగించింది. ఇందులో ఓ డ్రోన్ను కూడా పంపించారు. మార్చి 6న ఇది చంద్రుని పైన దిగనుంది. ఈ ల్యాండర్ ఎత్తు 15 అడుగులు. చందమామ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ఇది ల్యాండ్ అయ్యేలాగా ఫిక్స్ చేశారు.